హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈరోజు మనం డిస్కస్ చేసే కంపెనీ పేరు విప్రో లిమిటెడ్. ఇది అందరికీ తెలిసిన కంపెనీయే, ఐటీ జైంట్. సో చాలా మందికి ఇది ఎంత టర్న్ ఓవర్ చేసింది, వీళ్ళ రిస్క్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఒకసారి మనం డీప్ డైవ్ చేస్తే కనుక ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ 89,000 crores అయితే అచీవ్ చేశారు మన మార్చ్ 2025కి. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే నమోదైంది, బట్ వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే వీళ్ళ రిక్రూట్మెంట్ స్ట్రాటజీ చూస్తే కనుక కొంచెం ఏఐ రిలేటెడ్గా రిక్రూట్మెంట్ వీళ్ళు రీఅనలైజ్ చేసుకున్నారు మొత్తం అంతా కూడా. సో దాన్ని బట్టి కూడా రిక్రూట్మెంట్ స్ట్రాటజీ అయితే నడిచింది. మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే వీళ్ళ రిక్రూట్మెంట్ చాలా తక్కువ ఉంది. అంటే వీళ్ళ హెడ్ కౌంట్ కొంచెం తగ్గించుకోవడం జరిగింది. రీజన్ బీయింగ్ వీళ్ళ ఎంత వర్కౌట్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా వీళ్ళు నెక్స్ట్ స్టెప్ వేయడానికి అంతా కూడా ఏఐ రిలేటెడ్ వస్తున్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా రిక్రూట్మెంట్ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో దానివల్ల ఏదైతే కొత్త రిక్రూట్మెంట్స్ ఉన్నాయో అవి ఈ కంపెనీలో కొంచెం తగ్గుగానే కనిపిస్తున్నాయి. విప్రో లిమిటెడ్ రెవెన్యూ సెగ్మెంట్స్ చూసుకుంటే ఎక్కువగా BFSI నుంచి వస్తుంది, అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఈ కంపెనీస్ నుంచి ఎక్కువ వీళ్ళకి ఆర్డర్ బుక్ వస్తూ ఉంటుంది. ఆర్డర్ బుక్ అయితే పాత ఆర్డర్ బుక్ నడుస్తుంది, కానీ కొత్త విన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. 2 కొత్త ఆర్డర్స్ వచ్చాయి. ఒకటి పసిఫిక్ ఎయిర్లైన్స్ నుంచి, అది US, అలాగే యూరోప్లో కూడా కొన్ని కొత్త ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇది కొంచెం గుడ్ న్యూసే. మేనేజ్మెంట్ కూడా మంచి కాన్ఫిడెన్స్తో ఉంది, ఇంకా ఏఐలో మేము ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తాం అనేసి. సో ఇవన్నీ చూస్తే కంపెనీ పరంగా షార్ట్ టర్మ్లో కొంచెం ఒడుగుదొడుకులు ఉండే ఛాన్స్ ఉంది, కానీ లాంగ్ టర్మ్లో బెటర్గానే పెర్ఫామ్ చేసే స్టాక్ అయితే అవుతుంది ఇది.